తిరుమల శ్రీవారిని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇక దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రాష్ట్రంలోని ఒక భాగం 10 రోజుల పాటు ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు. దేశ ప్రజలందరూ ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలకు లోను కాకుండా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. ఆ దేవదేవుని మేము ప్రార్థించేది ఈ రాష్ట్రానికి సంపూర్ణమైన సహాయ సహకారాలు ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆయన ఆశీస్సులు కావాలి. ఆ విధంగా మీరు కూడా ఆశీర్వదించండి అని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవాళ రాష్ట్రం ఒక భాగం అంతా కూడా అతలాకుతలమై కనీసం 10 రోజుల పాటు ఆహారం నిలువ నీడలేని పరిస్థితుల్లో ప్రజలు చాలామంది, కోట్లాది మంది నిలిచిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి పట్టుదల, కృషి, వారితోటి అనేక మంది ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ సమన్వయంతో పార్టీలు, పార్టీ నాయకత్వాలు కూడా కలిసి పనిచేశాయి. ఇవాళ ఒక మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. భగవంతుని యొక్క ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరు తెలుగు వాళ్ళకి, అలాగే ఈ దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఇచ్చి, ఈ దేశ ప్రధానమంత్రి గారికి, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజలకు కూడా సుఖ సంతోషాలని, సౌఖ్యాలని ప్రసాదించాలని, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ ప్రాంతం నష్టపోకూడదని చెప్పి భగవంతుని ఆశీస్సులు కావాలని కోరుకోవడం జరిగింది.